హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ సూర్య. చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వచ్చాను కదా యూట్యూబ్లోకి. ఎందుకు అంటే మధ్యలో టీచర్ జాబ్ చేసి అండ్ నాకు అస్సలు కుదరలేదండి వీడియోస్ అప్లోడ్ చేయడము. నేను చాలా ట్రై చేశాను కానీ అసలు అవ్వలేదు నాకు. సో చాలా రోజుల తర్వాత నేనైతే మళ్ళీ వీడియోస్ చాలాసార్లు షూట్ చేస్తున్నాను కానీ ఎడిట్ చేసి పెట్టడానికి నాకు అస్సలు టైం కుదరట్లేదు. అయితే ఇంకా చాలా రోజుల తర్వాత నేను ఈ మినీ బ్లాగ్ని అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మేమైతే డివోషనల్ ట్రిప్కి వెళ్తున్నాము. రాజమండ్రిలో కరెక్ట్గా సాటర్డే ఈవినింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యాము. మళ్ళీ నైట్కి ఇంటికి వచ్చేసాము. రాజమండ్రి నుంచి నాకు 2 hours పట్టింది మాకు. ఇప్పుడైతే హైవే మీదకి ఎక్కేసాము. కరెక్ట్గా చాలా ఎండగా ఉంది. బాబోయ్, పిల్లాడితో వెళ్తున్నాము అని అనుకున్నాం కానీ సో ఆ దేవుడి దయ వల్ల ఎండ కాస్త ఒక్క నిమిషంలో కరెక్ట్గా బయలుదేరే తరుణంలో మబ్బుగా మారింది. అలాగని వర్షం కూడా పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. చాలా నీట్గా హ్యాపీగా సాఫీగా వెళ్ళిపోయాము. సో హైవే మీద పచ్చని పొలాలు, చుట్టూరు అరటి తోటలు, పామాయిల్ తోటలు, కోకో తోటలు చాలా చాలా బాగున్నాయి. చాలా రోజులు అయిపోయింది ఇలా లాంగ్ రైడ్కి వచ్చి మా వారితో బైక్ మీద. సో మేమైతే ఏ ప్లేస్కి వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదా. సో సరదాగా ఈ వీడియో చివరి వరకు చూసి మేము ఏ ప్లేస్కి వెళ్తున్నామో కమెంట్ చేసి చెప్పుకొని చూద్దాం. మేమైతే ఇక్కడ నుంచి చెప్పాను కదా 2 hours పట్టిందని. దారిలో ఒక టోల్ ప్లాజా కూడా వచ్చిందండి. టోల్ ప్లాజా పేరు కాలపర్రు టోల్ ప్లాజా. సో కరెక్ట్గా టోల్ ప్లాజాలోకి వచ్చేసరికి 1 hour అయితే పట్టింది. అంటే 5 అయ్యింది. ఇక్కడి నుంచి మళ్ళీ డెస్టినేషన్కి రీచ్ అయ్యేసరికి ఇంకో 1 hour పట్టింది. టోటల్ 2 hours జర్నీ పట్టింది. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా 6 అయింది. 4కి బయలుదేరిన వాళ్ళము. సో అలాగా హ్యాపీగా జర్నీ అయితే అయిపోయింది. సరే, మీకు ఆన్సర్ తెలిసిపోయిందని అనుకుంటున్నాను. సో ఎవరైనా ఆన్సర్ చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి, చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారో మేము వెళ్ళే టెంపుల్. సో టెంపుల్కి అయితే రీచ్ అయ్యేసరికి చీకటి ఇంకా పడలేదు, వెలుతురుగానే ఉంది. సో సమ్మర్ కదా, చాలా కోఆపరేట్ చేసింది. సో ఇంకా విశేషాలు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫుల్ వీడియో నేనైతే అప్లోడ్ చేస్తాను, దాంట్లో చూడండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోయినా సరే 1.15 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే కేవలం అది మీ సపోర్ట్ వల్లే. మీరు అందరూ ఇలాగే సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మరిన్ని విశేషాలతో బాయ్ బాయ్.